ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింహాచలం అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన సేవ. శ్రీ వరాహ నృసింహుని సన్నిధిలో శ్రావణ శోభ. ఘనంగా శ్రీ గురు రాఘవేంద్రుల ఆరాధన మహోత్సవాలు. మంత్రాలయంలో బృందావన అభిషేకం, స్వర్ణ రథోత్సవం. వైభవపేతంగా శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం. గోవిందనామ స్మరణలతో పులకించిన రాజమహేంద్రవరం. గోదావరి తీరంలో రామకోటి పుస్తక నిమజ్జనం. భద్రాద్రి సీతారామాలయంలో ప్రత్యేక ఉత్సవం. స్వర్ణ పుష్పార్చన సేవలో అప్పన్న అపురూప దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధిలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారిని అమ్మవారి సమేతంగా సకలాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కనుల పండుగగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతలు సమర్పించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాలు, సప్తరాత్రోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మధ్వారాధన సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామివారి ఆధ్వర్యంలో మూల బృందావనానికి పంచామృతాలు, ఫలరసాలతో అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మఠం ప్రాంగణంలో శ్రీ గురు రాఘవేంద్రుల వారికి స్వర్ణ రథోత్సవ సేవ అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు పూజ్యాయ శ్రీ రాఘవేంద్ర నామస్మరణలు చేస్తూ స్వామివారి ఆరాధన మహోత్సవాల్లో పాల్పంచుకున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంతో రాజమహేంద్రవరం ఉత్సవ సొబగులను ఆవిష్కరించింది. భక్తులు ఉత్సవ ప్రియుడైన శ్రీనివాసుని కళ్యాణాన్ని గాంచి ముగ్ధులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నగరంలోని జేఎన్ రోడ్డులో మన్యం గార్డెన్స్ వేదికగా శ్రీనివాసుని కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. చూడముచ్చటగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. మన్యం పనికుమార్, సునీత దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంగన ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు అశేషంగా భక్తులు పాల్గొన్నారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులు లడ్డూ ప్రసాదం అందజేశారు. తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడంతో పాటు వారి ఆరోగ్య భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆరోగ్య నిపుణులు తెలియజేశారు.
తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ సత్సంగం హాల్లో బుధవారం తిరుమలలోని హోటల్ యజమానులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. న్యూఢిల్లీకి చెందిన FSSAI సర్టిఫైడ్ ట్రైనర్ సిహెచ్ ఆంజనేయులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రెస్టారెంట్లలో అనుసరించాల్సిన పరిశుభ్రత, పారిశుద్ధ్య పద్ధతులు తదితర అంశాలను వివరించారు. టీటీడీ ఆరోగ్య శాఖ డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి మాట్లాడుతూ ఇక నుండి ప్రతి 3 నెలలకు ఒకసారి తిరుమలలో హోటళ్ల యజమానులందరికీ ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం 1,116 రూపాయలు విరాళంగా అందింది. కాకినాడకు చెందిన శ్రీ ప్రసన్నకోట విరూప పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళంకు సంబంధించిన చెక్ను అందజేశారు. భక్తకోటి ఎంతో భక్తిగా లిఖించి రామచంద్రమూర్తి పాదాంకితం చేసే పరమ పవిత్ర రామకోటి పుస్తకాలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. పావన గోదావరి తీరంలో వెలిసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో రామకోటి పుస్తక నిమజ్జనం ఘనంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు రామనామాన్ని స్మరిస్తూ లిఖించిన రామకోటి పుస్తకాలను భద్రాద్రి దేవస్థానం అధికారులు, అర్చకులు రామరథంలో ఇతర వాహనాలలో ఉంచి పూజలు జరిపారు. అనంతరం అధికార, అర్చక, భక్త బృందాలు రామనామ స్మరణలు చేస్తూ ఊరేగింపుగా రామకోటి పుస్తకాలను గోదావరి తీరానికి తరలించారు. పుణ్య గోదావరి తీరంలో పుస్తకాలను పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజించి ఆపై నదీ జలాల్లో నిమజ్జనం చేశారు. అనంతరం గోదావరి మాతకు హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం సుప్రభాత సేవలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న మంత్రివర్యులకు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు మంత్రి రామనారాయణ రెడ్డికి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి SVBCతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మాతో పాటి యావత్ ఆంధ్ర ప్రజానీకానికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని సమస్యలకి పరిష్కారం చూపించే విధంగా, సుపరిపాలన అందించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగాలని, దేవదేవుని యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈనాడు ఇక్కడికి రావడం జరిగింది. తిరుపతిలోని శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం బృందావన అభిషేకం వైభవంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలతో బృందావనానికి శ్రీ ఆంజనేయ స్వామివారికి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలరసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం బృందావనానికి ప్రత్యేక అలంకరణలను చేసి సహస్రనామార్చనలతో సేవించారు. ఆపై మఠం ప్రాంగణంలో శ్రీ గురు రాఘవేంద్రుల వారికి పల్లకీ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు గురు రాఘవేంద్రుల వారిని భజనలు, భక్తి గీతాలతో స్తుతిస్తూ స్వామివారి ఆరాధన మహోత్సవాల్లో పాల్పంచుకున్నారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముందుగా గర్భాలయంలోని సీతారామలక్ష్మణుల మూలమూర్తులకు అర్చకులు నిత్య పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో తిరుచిపై కొలువు తీర్చి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశేష ఆరాధనలతో సేవించి మహామంగళ నీరాజన సమర్పణ నిర్వహించారు. అనంతరం భక్తుల జై శ్రీరామ్ నామస్మరణలు, మేళతాళాల నడుమ శ్రీ సీతారామలక్ష్మణులకు ప్రాకారోత్సవం వైభవంగా జరిగింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. వ్యాసరాయల ప్రతిష్ఠిత ఈ దివ్య మందిరంలో రామభక్తుడు ఆంజనేయ స్వామివారు ప్రసన్నమూర్తిగా కొలువుతీరి భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్పం పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దివ్యమంగళమూర్తిని పలు రకాల ఆభరణాలు, మధుర ఫలాలతో సిద్ధం చేసిన ప్రత్యేక మాలలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఆరాధనలతో సేవించారు. అనంతపురంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం జరిగింది. సర్వకాల సర్వావస్థల్లో ఇష్టకామార్థ సిద్ధి కోసం భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సామూహిక వ్రత దీక్షతో ఆరాధించడం మంగళప్రదాయకం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆగమోక్త కైంకర్యాలతో సేవించిన అనంతరం అర్చకులు భక్తుల చేత మహాసంకల్పం పూర్తి చేయించారు. అనంతరం భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం పూళ్ల గ్రామంలో వేంచేసిన శ్రీ సకలేశ్వర స్వామి సహిత శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రావణమాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. సకల శుభాలను ప్రసాదించే శ్రావణ మాసంలో కుంకుమార్చనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా కుంకుమార్చన పూజా సామాగ్రిని మేళతాళాలతో ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వెంచేపు చేసిన అర్చకులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, సంకల్పంతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వైభవంగా సాగిన సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. అమ్మలగన్నమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో పవిత్రోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. దోష నివారణార్థం 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలలో చివరి రోజున అర్చకులు యాగశాల పూజలు జరిపారు. ఆపై హోమాలను జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఆలయ ఈవో రామారావు, ఇతర అధికారులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కడప నగరంలో కొలువైన శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో రాహుకాల పూజలు కనుల పండుగగా జరిగాయి. తొలుత శ్రీ విజయ దుర్గాదేవికి అర్చకులు ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై భక్తులు అర్చకుల సూచనలతో గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపి రాహుకాల పూజలను జరుపుకున్నారు. పలువురు మహిళలు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు అమ్మలగన్నమ్మ విజయ దుర్గాదేవికి నివేదనలు, హారతులు అందజేశారు. తిరుపతిలోని ఎస్ఎల్వి నగర్లో కొలువైన శ్రీ లక్ష్మీ హయగ్రీవ సమేత శ్రీ గురురాఘవేంద్ర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పుష్పమాలలతో స్వామివారి బృందావనాన్ని సుందరంగా అలంకరించి నివేదన, మహామంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. విశేష సుగంధ పరిమళ ద్రవ్యాల్లో వినాయక స్వామివారు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఖమ్మంలో కొలువైన శ్రీ సిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో శ్రావణ మాసం బుధవారం సందర్భంగా స్వామివారికి అభిషేకం, అర్చనలు జరిగాయి. అర్చకులు పార్వతీ నందనునికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలతో చూడ చక్కగా అలంకరణ చేసి లంబోదరునికి అష్టోత్తర శతనామావళి సహితంగా గరిక పూజలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. నంద్యాలలో కొలువైన శ్రీ పేట ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ గురురాఘవేంద్ర స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. అంజనీ సుతుని సన్నిధిలో ఉపాలయంగా నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారికి అర్చకులు పంచామృతాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలతో సుందరంగా అలంకరించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ గురుదక్షిణామూర్తి ఆలయ కుంభాభిషేకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శివపార్వతులు, మహాగణపతి, సుబ్రహ్మణ్య స్వామి వార్ల చిత్రాలను తీర్చిదిద్ది కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, నవగ్రహ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం ద్వారలక్ష్మి పూజలను జరిపి మంగళహారతులు సమర్పించారు. చిత్తూరు జెండామాను వీధిలో నెలవైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో 353వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను సుందరంగా అలంకరించి కొలువుతీర్చారు.
స్వామివారి పాదాలకు బంగారు పుష్పాలతో అర్చనలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, ఆంజనేయ స్వామి సమేత శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని వర్ణశోభిత గజపూల మాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై రాఘవేంద్ర స్వామి వారిని చిన్న రథంపై వేంచేపు చేసి అష్టోత్తరాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పరిమళగిరిపై కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో 353వ ఆరాధన మహోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి గజవాహన సేవను నిర్వహించారు. స్వామివారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో చూడచక్కటి అలంకరణ చేసి గజవాహనంపై వేంచేపు చేశారు. ఆలయ ప్రాకారంలో స్వామివారి గజవాహన సేవ వేడుకగా సాగింది. భక్తులు భజనలు చేస్తూ స్వామివారిని సేవించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 74,957 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,066 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,12,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.